హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇప్పుడు వచ్చేసి మనం వారాయి టెంపుల్ ఉన్నాము మన కొత్తపేటలో. చూసుకోవచ్చు మన బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు అమ్మవారు కనిపిస్తుంది. ఇదే అమ్మవారు లోపల ఉంటుంది అనమాట. ఇవాళ వచ్చేసి మన థర్డ్ డే అనమాట, ఫ్రైడే, మన వారాయి నవరాత్రిలలో. చూసుకోవచ్చు మనకి నెక్స్ట్ ఎంత క్రౌడ్ ఉందో, ఎంత మంది వచ్చో నేను చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. నేను మీకు మొత్తం చూపిస్తాను ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంది, నైట్ ఆరతి ఏంది, అవన్నీ చూపిస్తాను నేను. చూసుకోవచ్చు శ్రీ వారాహి ప్రత్యంగి మాత టెంపుల్ అనమాట, ఇది కొత్తపేటలో. చూసుకోవచ్చు ఇవాళ ఫ్రైడే కాబట్టి చాలా క్రౌడ్ వచ్చింది. మనం చూసుకోవచ్చు క్రౌడ్ చూసుకోవచ్చు, లైన్ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనం ప్రసాదం ఇస్తారనమాట. కొబ్బరికాయ లోపల కొట్టినాయి అన్ని, నిమ్మకాయలు అమ్మవారికి ఎక్కించినాయి అన్ని ఇక్కడ లైన్లు ఇస్తారనమాట. లైన్ మొత్తం ఎక్కడి వరకు చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసినట్టయితే మనకి పోలీసులు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. చూసుకోవచ్చు ఇక్కడ లైన్ మాత్రం డబుల్ లైన్ పెట్టారు. మనకి వచ్చేసి ఈడేమో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఎందుకంటే చూసుకోవచ్చు మీరు, ఇది వచ్చేసి దర్శనం లైన్ ఒకటి, మళ్ళీ అటు సైడ్ వచ్చేసి అర్చన లైన్ అనమాట. చూసుకోవచ్చు మనకి పోలీసులు కూడా ఇప్పుడు క్రౌడ్ చాలా తగ్గింది ఇంతకుముందు కంటే. క్రౌడ్ తగ్గిన తర్వాత నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చూసుకోవచ్చు ఇప్పటికీ కూడా లైన్ ఎంత పెద్దగా ఉందో. చూసుకోవచ్చు మనం లైన్ ఎక్కడి వరకు ఉందో చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 2-3 గల్లీస్ వరకు ఉన్న లైన్ మొత్తము. చూసుకోవచ్చు ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు, అందరు ఉన్నారు. చూసుకోవచ్చు లైన్ ఎంత పెద్దగా ఉందో చూడొచ్చు లైన్ ఎంత పెద్దగా ఉందో. ఇది మనకి దగ్గర లైన్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది అనమాట. ఫ్రైడే థర్డ్ డే అనమాట, వారాయి నవరాత్రిలలో. చూసుకోవచ్చు లైన్ మాత్రం చాలా స్పీడ్గా మూవ్ అవుతుంది. నేను మీకు లోపల అమ్మవారు ఎట్లుంటుంది అది కూడా చూపిస్తాను. చూసుకోవచ్చు మనకి లైన్ వెళ్తున్నా కొద్దీ వెళ్తూనే ఉంది వెనకకి, అంత పెద్దగా ఉందన్నమాట లైన్. చూసుకోవచ్చు మనము ఇంకా క్రౌడ్ ఇప్పుడు చాలా తగ్గింది. ఇంతకుముందు మాత్రం ఒక 2-3 గల్లీస్ వరకు ఉండే లైన్. ఇప్పుడు చూసుకోవచ్చు లైన్ ఇంకా ఇటు ఎంత దూరం వస్తుంటే అంత దూరం లైన్ వెళ్తూనే ఉంది. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ చూసుకోవచ్చు మీరు ఎంత పెద్దగా ఉందో లైన్. చూస్తున్న కొద్దీ మొత్తం లైన్ ఎంత పెద్దగా ఉందో చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అక్కడ ఎండింగ్ వరకు ఉంది. చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో లైన్. చూసుకోవచ్చు మీరు అక్కడ వరకు ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ లైన్ వచ్చేసి లెఫ్ట్ తిరిగింది అనమాట. మన శ్రీ వారాయి ప్రత్యంగి మాత టెంపుల్ అనమాట, మెయిన్ టెంపుల్ మనం చూసేది. నేను మీకు లోపల కూడా చూపిస్తాను ఎంత క్రౌడ్ ఉంది, ఎంత ఒక్కొక్కరు కోఆర్డినేషన్ ఎంత మన దగ్గర చూసుకోవచ్చు. భక్తులు కూడా ఎంత వారాయి మాత దర్శనం కోసం ఎంత వెయిట్ చేస్తారో చూసుకోవచ్చు. ఎంత భక్తి శ్రద్ధలతో వస్తారు అనమాట టెంపుల్కి. చూసుకోవచ్చు ఎంత మంది. ఆల్మోస్ట్ ఈ లైన్ కానీ నాకు తెలిసి 1 hour నుంచి ఉండొచ్చు లైన్లో. మనం అడుగుదాము లోపల దగ్గరకు వచ్చిన వాళ్ళని, లేదా మధ్య అడిగి చూసాము. మనం ఇప్పుడు వచ్చేసి భక్తులను అయితే అడిగి చూసాము. ఇప్పుడు లైన్లో ఎంతసేపు అవుతుందో వచ్చి ఉండి అడుగుదాం. మనము ముందట ఎవరైనా ఉన్న వాళ్ళు చూసి మనం అడుగుదాము. ఇప్పుడు వచ్చేసి మనం ఎవరైనా అన్న వాళ్ళని ర్యాండమ్గా అడుగుదాము ఎంతసేపు అవుతుంది దర్శనంలో వచ్చేసి. చూసుకోవచ్చు మనం లైన్ ఎంత పెద్దగా ఉందో. అక్క మీరు వచ్చి ఎంతసేపు అవుతుంది అక్క లైన్లో? 1 hour అయితే. ఎన్ని o'clock వచ్చారక్క మీరు? 11:40. ఓకే. చూసినట్టయితే మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకు బ్యాక్గ్రౌండ్ కనిపించి వచ్చి వారాయి మాత టెంపుల్ అనమాట. చూసుకోవచ్చు వారాయి మాత ఎంట్రన్స్ కూడా మనకి ఇది వచ్చేసి ఆర్కేపురం రోడ్ నెంబర్ 1లో ఉన్నది. కొత్తపేట మనకి వారాయి ప్రత్యంగి మాత టెంపుల్ అని కొట్టంగానే మన వస్తుంది కొత్తపేటలో. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు వచ్చేసి దర్శనం లైన్ సపరేట్, అర్చన లైన్ సపరేట్ ఉంది. కావాలంటే ఎవరైనా రావాలనుకుంటే నవరాత్రి టైంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అమ్మవారిది. మనము మార్నింగ్ 6 o'clock నుంచి టెంపుల్ ఓపెన్ ఉంటుంది. ఈవినింగ్ భక్తులందరూ అయిపోయే వరకు టెంపుల్ మనకి ఆరతి అవన్నీ ఉన్నా సరే లైన్ మాత్రం ముందు నడుస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. చూసుకోవచ్చు మా బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. లైన్ వచ్చేసి వెనకాల వరకు ఉన్నది, మీకు చూపించాను కదా ఇప్పుడు. ఇక్కడ సైడ్ వెనకాల వరకు ఉన్నది లైన్. మనకి వెనకాల వచ్చేసి మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ కనిపిస్తుంది మనకి లైన్, మెయిన్ టెంపుల్ మీకు చూపించాను. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా నేను అది కూడా చూపిస్తాను. నేను ముందర అమ్మవారి దగ్గర ఎంత క్రౌడ్ ఉంది, టీమ్ మన మేనేజ్మెంట్ ఎట్లా ఉన్నది అవన్నీ చూపిస్తాను నేను. మనకి దానికి సపరేట్ లైన్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనకి చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ప్రసాదం లైన్ ఉంటుంది అన్నమాట. ప్రసాదంలో ఎవరైతే కొబ్బరికాయ కొడతారో వాళ్ళకి కొబ్బరికాయ ఇస్తారు. కొబ్బరికాయ కొట్టని వాళ్ళకి నిమ్మకాయ కూడా ఇస్తారు. నిమ్మకాయతో పాటు పూలు కూడా ఇస్తారు అనమాట. చూసుకోవచ్చు మనకి చూసుకోవచ్చు మనకి కొబ్బరికాయలు అందరికీ ఇస్తున్నారు. ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి. టెంపుల్ మాత్రం ఈ టెంపుల్లో మాత్రం డొనేషన్స్ అట్లా ఏమి ఉండవు, అంటే లైక్ హుండీలు అట్లా ఏమి ఉండవు ఈ టెంపుల్లో. అందరు సేవ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఇస్తున్నాం మేము.
టెంపుల్ వాళ్ళు అయితే మనకి చూసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా బందోబస్తు మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్, ఇంతకుముందు ఇక పోలీసులు మన ఎండోమెంట్ దిగింది కాబట్టి చూసుకోవచ్చు, లా అండ్ ఆర్డర్ దిగింది కాబట్టి ఎవరికి ఇంత ప్రాబ్లం కాకుండా అందరు క్లియర్ చేసుకుంటున్నారు అనమాట. చూసుకోవచ్చు మనకి సార్ వాళ్ళు కూడా ఉన్నారు. చూసుకోవచ్చు లైన్ కూడా చాలా స్పీడ్గా కదులుతుంది ఇప్పుడు ఇంతకుముందు కంటే. ఓన్లీ మధ్యలోకి వెళ్ళి ఓడియడం అట్లా ఏం లేదు. ఓన్లీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూసుకోవచ్చు, చిన్న పిల్లలను మాత్రమే లోపల పంపిస్తున్నారు. ఎందుకంటే ఇబ్బంది, చిన్నపిల్లల్ని పట్టుకొని ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి పంపిస్తున్నారు అంతే. వచ్చేసి మన ఓల్డ్ ఎవరైతే 60+ 65 అట్లా ఉంటుందో వాళ్ళని మాత్రం సపరేట్ పంపిస్తున్నారు. చూసుకోవచ్చు మనం వారాయి పతంజలి మాత టెంపుల్ అనమాట. చూసుకోవచ్చు మనకి ఓడిగిన. ఇప్పుడు ఇంతకుముందు చూపాం కదా లైన్, ఇక్కడికి వచ్చినాం కదా లోపల టర్న్ అవుతుంది డైరెక్ట్. మనం ఫస్ట్ వచ్చేసి మనకి శరభేశ్వర స్వామి ఉంటాడు. శరభేశ్వర స్వామి పక్కన మనకు వారాయి మాత పతంజలి మాత ఇద్దరు పక్క పక్కకు ఉంటారు అనమాట టెంపుల్లో. చూసుకోవచ్చు. ఇంతకుముందు బ్యాక్ వీడియోస్ ఏమైనా చూస్తే నా దాంట్లో మన మహారతి కూడా వస్తుంది మన ఛానల్ నుంచి రెగ్యులర్గా. చూసుకోవచ్చు 2 hours అవుతుందా? లైన్లో ఏమైనా ఇబ్బంది అయిందా మీకు? ఓకే చూసుకోవచ్చు. చూసినట్టయితే మనకి ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. లోపల మీకు చూపిస్తాను లైన్ ఎంత స్పీడ్గా కదులుతుండో. చూసుకోవచ్చు మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లోపల మాత్రం ఫ్రీగా ఉంది. అందరికీ మంచిగా దర్శనం చేస్తున్నారు, ఎవరు నేను నొక్కలేరు అనమాట. చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ కాలభైరవ ఉంటాడు. కాలభైరవ దర్శనం కాగానే మనము శరభేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాము. శరభేశ్వర స్వామి దర్శనం కాగానే ఇమీడియట్ మనం వారాయి దగ్గరికి వెళ్తాము. మనము నెక్స్ట్ ఇక్కడ గణేశుడు మనకి అందరు ఉన్నారు. చూసుకోవచ్చు మనం అంటే మనం బయట చూపించినట్టు మనకి ఇది వచ్చేసి దర్శనం లైన్ అనమాట. అర్చన వచ్చేసి అర్చన టికెట్ అక్కడనే ఇస్తారు, ఇక్కడ అయ్యగారు అర్చన చేస్తారు, చేసి ఇమీడియట్ ముందరకు పంపిస్తూనే ఉంటారు. మనకి ముందర కనిపించి వచ్చేసి వారాయి మాత, ఇటు వచ్చేసి శరభేశ్వర స్వామి అనమాట. చూసుకోవచ్చు మనకి అందరు ఎంత మంచిగా, ఎవరికి ఇంత ఇబ్బంది కాకుండా దర్శనం అయ్యేటప్పుడు ఎవరిని నూకుతలేదు. చూసుకోవచ్చు ముందర నడుస్తూనే ఉంది లైన్, ఎవరికి ఇబ్బంది కాకుండా పంపిస్తున్నారు. అయ్యగారు మంచిగా తీర్థం మీద అందరికీ చెడగోపం పెట్టి పంపిస్తున్నారు. చూసుకోవచ్చు మనకైతే ఇప్పుడు చూసుకోవచ్చు మనకి ఎంత క్రౌడ్ ఉన్నా సరే మనం మేనేజ్ చేస్తున్నాం అనమాట. టెంపుల్లో మీరు చూసిన క్రౌడ్ ఎంత ఉందో లోపల చూసుకోవచ్చు. అయినా కూడా మనకి టెంపుల్లో మంచి దర్శనం కావాలని ఎవరికి ఇబ్బంది కాకుండా నడుస్తుంది అనమాట. మనం చూసుకోవచ్చు ముందడైతే మనకి వారాయి మాత, రైట్ సైడ్ వచ్చి శరభేశ్వర స్వామి ఉన్నాడు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మనకి లలిత త్రిపుర సుందరి దేవి ఉందన్నమాట. పక్కన వచ్చేసి రాజశ్యామల మాత ఉందన్నమాట. మనకి లోపల చూసుకున్నట్టయితే ఓమాగుండాలు ఉన్నాయి 2. నేను చూపిస్తాను లోపలికి వెళ్తే. మన పంతులు అందరికీ తీర్థం పాటు షటగోపురం పెట్టి పంపిస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు మనకి ఏం ఇబ్బంది కాకుండా అందరికి మంచి ఇష్టం అయ్యేటట్టు చూస్తున్నారు అయ్యగారు అయితే లోపల. చూసుకోవచ్చు మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు లోపల హోమగుండాలు ఉన్నాయి. లోపల ఒక హోమం అయిపోతుంది ఆల్మోస్ట్. మీకు చూపిస్తాను నేను లోపలికి. ఇక్కడ చూస్తే మనకి లలిత త్రిపుర సుందరి దేవి ఉందన్నమాట. ఇక్కడ రాజశ్యామల దేవర అమ్మవారు ఉందన్నమాట. అక్కడ కూడా లోపల అమ్మవారు ఉంది. చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి వారాయి పతంజలి మాత టెంపుల్ అనమాట, కొత్తపేట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి వారాయి మాత, రైట్ సైడ్ వచ్చేసి పతంగి మాత. చూసుకోవచ్చు ఎంత మంచి అలంకరణ ఉందో ఇవాళ అమ్మవారికి. చాలా చూస్తుంటే ఇంక అమ్మవారిని చూస్తూ నిలబడాలనిపి. టెంపుల్ ఎంటర్ కాగానే ఫస్ట్ మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి శరభేశ్వర స్వామి ఉంటాడు అనమాట. శరభేశ్వర స్వామి దాటంగానే మనకి శరభేశ్వర స్వామి ముందు మనకి శివలింగం ఉంటుంది అనమాట. శివలింగం పక్కన వచ్చేసి నెక్స్ట్ గణేశుడు అనమాట. గణేశుని తర్వాత మనకి వచ్చేసి ఫస్ట్ కొంచెం ముందర వంగి మనకి వారాయి మాత వస్తుంది. వారాయి మాత తర్వాత మనకు ఇంకొంచెం ముందర రాగానే వచ్చేసి మనకి పతంగిరి మాత ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు ఇవాళ ఎంత మంచి అలంకరణ చేస్తారు అమ్మవారికి. చూసుకోవచ్చు మొత్తం గులాబీ దండతో వేస్తారు ఇవాళ. చూసుకోవచ్చు అమ్మవారికి ముక్కు పుడక అన్నీ పెట్టారు. ఎంత బాగుంది అమ్మవారి వాళ్ళు. చూసినట్టయితే మనకి దర్శనం ఎంత మంచిగా అవుతుందో. ఇప్పుడైతే ఇక్కడ హోమం అయిపోయింది. ఇప్పుడు హోమం అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు అయ్యగారు అక్కడ ఆశీర్వచనం ఇస్తున్నారు ప్రతి ఒక్కళ్ళకి. హోమం బొట్టు పెట్టిన తర్వాతనే అందరికీ పంపిస్తారు అనమాట. చూసుకోవచ్చు మనకు అక్కడ అయ్యగారు ఉండి అందరికీ బొట్టు పెట్టి మనకి ఏదైతే హోమం చేస్తున్నారో వాళ్ళందరికీ ఫలం అయితే వాళ్ళు హోమం చేసుకున్నారు దేని గురించి అయితే అన్ని ఆశీర్వచనం ఇచ్చి పంపిస్తారనమాట. చూసుకోవచ్చు మనకి మెయిన్ వచ్చేసి మనకి రెగ్యులర్గా అమాస పుణ్యంకి హోమాలు అయితే ఉంటే రెగ్యులర్గా ఇక్కడ ఏమేమి హోమాలు ఉన్నాయో అవి కూడా చెప్తాను నేను. మేడంతో మాట్లాడి మేడంతో కూడా మాట్లాడిపిస్తాను అనమాట. చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి హోమగుండం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. చూసుకోవచ్చు ఇంతమంది మన హోమం అయిపోయిన తర్వాత బయటికి వచ్చారనమాట. ఇప్పుడు హోమం అయిపోయింది అందరూ ఆశీర్వచనం తీసుకొని ఇంటికి వస్తున్నారు.
మనకి ఓమ ప్రసాదం అయితే ఉందో ఓమ బొట్టు అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఓమం అయిపోయింది అన్న వాళ్ళది. అయిపోయిన వాళ్ళు ఇక చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు బొట్టు అయ్యగారు లోపల బొట్టు పెట్టి పంపిస్తున్నారు అనమాట. లోపల చూసుకోవచ్చుకి అయ్యగారు ఒక్కొక్కరికి లైన్గా పెడుతున్నారు. ఎవరికి ఏం ఇబ్బంది కాకుండా అంతా మొత్తం సిస్టమేటిక్గా నడుస్తుంది ఇక్కడ టెంపుల్ అయితే. చూసుకోవచ్చు మనకి అందరూ అక్కడ టెంకాయలు ఏం వచ్చినా సరే ఇక్కడ వచ్చి చూసినట్టయితే టెంకాయలు కూడా మొత్తం భక్తులే కొడుతున్నారు అనమాట. ఓవర్ వాలంటీర్స్ అట్లా ఓవర్ని కొట్టనిస్తలేరు, భక్తులే కొడుతున్నారు అనమాట. చూసుకోవచ్చు కొబ్బరికాయలు కొట్టి మీకు ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా అటు బయటకు వచ్చేస్తాయి అనమాట కొబ్బరికాయలు అని. ప్రతి ఒక్కటి దేవునికి ఎక్కించిన తర్వాతనే బయటకు వస్తాయి అనమాట. ఏమన్నా సరే అమ్మవారి ప్రసాదమే అందరికి దక్కుతుంది అనమాట. చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం ఇచ్చి ఫస్ట్ బొట్టు పెట్టిన తర్వాత చూసుకోవచ్చు బొట్టు పెట్టిన తర్వాతనే ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తున్నారు అనమాట బయటికి. వచ్చేసి ఓమగుండ దగ్గర ఇక్కడ వచ్చేసి మా టెంపుల్ మెయిన్ రెండు ఉన్నాయి అన్నమాట ఓమగుండాలు. అదొకటి ఇదొకటి అనమాట. మనకి క్రౌడ్ బట్టి మనం మేనేజ్ చేయడం అనమాట. చూసుకోవచ్చు ఇది ఒక ఓమగుండము. రెగ్యులర్గా ఓమగుండాలలో అయితే మనకి రెగ్యులర్గా అయితే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వచ్చి ఇక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి పద్ధతులతో మాట్లాడి మనకి ఏ పూజ చేయించుకోవాలనుకుంటున్నాం చెప్పుకుంటే సరిపోతుంది. చూసుకోవచ్చు ఇక్కడ క్రౌడ్ ఎంత ఉన్నా సరే దే ఆర్ మేనేజింగ్ టు మూవ్ అనమాట. చూడొచ్చు పిల్లలు ఉన్నా సరే ఏమి ఇబ్బంది కాకుండా ఓవర్ టచ్ చేయకుండా ముందరికి వెళ్తున్నారు అనమాట. చూసుకో మంచి అలంకరణ చేస్తారు అమ్మవారికి. చూసుకోవచ్చు మొత్తం గులాబీ దండతో వేస్తారు ఇవాళ. చూసుకోవచ్చు అమ్మవారికి ముక్కు పుట్టే అన్నీ పెట్టదు.